కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కానీ, మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. నాగేశ్వరరావు, చూస్తున్నాం అసెంబ్లీలో చర్చ, అంతకుముందు పీసీ ఘోష్ కమిషన్, ఈ వ్యవహారాలన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది, ఏ రకంగా రాజకీయంగా లబ్ధి పొందడానికి అవకాశం ఏర్పడింది, బీజేపీ బీఆర్ఎస్కి సంబంధించిన వ్యవహారంలో ఆ రెండింటిని ఇరికిచ్చే ప్రయత్నం ఎట్లా చేసింది, బీజేపీ మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ని కాల్చాలని చూస్తుంది. పొలిటికల్గా ఇది ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది, పరిణామ క్రమంలో ఏ విధంగా సిబిఐ దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది నాగేశ్వర్ గారు? ఇప్పుడు సిబిఐ దర్యాప్తు ఏ విధంగా కొనసాగుతుందని నేను స్పెక్యులేట్ చేయలేను, అది సిబిఐ చూసుకోవాలి. కానీ పొలిటికల్గా చూసినప్పుడు మీరు అన్నట్లు ఇదొక వ్యూహాత్మక అడుగు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇప్పటిదాకా దీనికి ఉన్న డైమెన్షన్స్ ఏంటి, ఇప్పుడు బీజేపీ ముందున్న ఆప్షన్స్ ఏంటి, బీజేపీ ముందున్న ఆప్షన్స్ను బీజేపీ ఏమంటుంది, మాకేం సంబంధం, సిబిఐకి మాకేం సంబంధం, సిబిఐ పైన సిబిఐ చేస్తుంది అని బీజేపీ సమర్థించుకుంటుంది. కానీ దేశంలో బీజేపీ కార్యకర్తల నుంచి మొదలుకొని ఎవరు నమ్మరు. కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లే సిబిఐ ఈడీలు నడుచుకుంటాయనేది అందరికీ తెలిసిన విషయం. అందువల్ల ఇప్పుడు జరగబోయేది ఏంటి, కేసీఆర్ను అరెస్ట్ చేయలేదనుకుందాం, కేసీఆర్ పైన ఏ చర్య లేదనుకుందాం, ఇంకో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం చూడండి అని కాంగ్రెస్ పార్టీ మరికొద్ది రోజుల్లో అటాక్ మొదలు పెడుతుంది. అట్లీస్ట్ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్ల టైంకు స్థానిక సంస్థల నుంచి మొదలుకొని అసెంబ్లీ ఎన్నికల వరకు అటాక్ మొదలు పెడుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది రమేష్, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న భావనే బీజేపీని దెబ్బతీసింది. అందువల్ల బీజేపీ ఎదుగుదలకు ఇదొక సవాల్గా మారుతుంది. ఎందుకంటే బండి సంజయ్ని అరెస్ట్ అర్ధాంతరంగా ఆయన ప్రజా సంగ్రామ యాత్రను ఆపించడము, ఆయనను అధ్యక్ష పదవిని తొలగించడము, కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న నరేటివ్ బలంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతిపక్ష స్థానం నుంచి బీజేపీ స్లిప్ అయి కాంగ్రెస్ ఆ స్థానంలోకి వచ్చి కేసీఆర్ పట్ల ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్కు ఉపయోగపడి గెలిచింది. ఇప్పుడు కేసీఆర్ పైన సిబిఐ యాక్షన్ సీరియస్గా లేకపోతే మరోసారి బీజేపీకి కాంగ్రెస్కి ఆయుధం అవుతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే చూడండి కేసీఆర్ని కాపాడుతున్నారు, మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, బీజేపీ వైపు వెళ్తే వాళ్ళు వాషింగ్ మిషన్ వాళ్ళకేమీ కాదు, బీజేపీ తన ప్రత్యర్థుల్ని వేటాడుతుంది, మిత్రుల్ని కాపాడుకుంటుంది, అందులో భాగమే కేసీఆర్ పైన చర్య లేదు అని చెప్తుంది. లేదు, రెండవ పాసిబిలిటీ కేసీఆర్ పైన చర్య తీసుకునే దిశగా సిబిఐ వెళ్ళిందనుకోండి, ఇక బీజేపీ బీఆర్ఎస్ భవిష్యత్తులో పొత్తు పెట్టుకోవటానికి ఉన్న మార్గం కాస్త పోతుంది. అంటే ప్రతిపక్ష శిబిరం రెండుగా విడిపోతుంది. ఎందుకంటే ఒక పాసిబిలిటీ ఏంటి, అనేక రాజకీయ విశ్లేషణలు వచ్చాయి, కవిత లాంటి వాళ్ళు మాట్లాడారు, బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన నేతలు చెప్తున్నారు బీఆర్ఎస్ బీజేపీ పొత్తు విలీనం అనేది నేను నమ్మను, కానీ పొత్తు పాసిబిలిటీని మనం కొట్టిపారేలేం. అందువల్ల మరోసారి 3 కార్నర్ కాంటెస్ట్ అయితే అది కాంగ్రెస్ లాభం. ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక ఓటు బీఆర్ఎస్ బీజేపీల మధ్య చీలడం కాంగ్రెస్కు ఉపయోగపడింది. సో బీజేపీ బీఆర్ఎస్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కలవకుండా ఉండేందుకు కేసీఆర్ పైన చర్య కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది. అందువల్ల రెండు వైపులా పదనున్న కత్తిని కాంగ్రెస్ ప్రయోగించింది. మూడవది, ఈలోగా కేసీఆర్ పైన ఏ చర్య తీసుకుంటున్నారు, మీరు కేసీఆర్ పైన ఏ చర్య తీసుకోవడం లేదంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ చెప్తూ వచ్చింది. ఇప్పుడు ఆ అవకాశం బీజేపీకి లేదు. ఒక రకంగా బీజేపీని ఈ క్షణం నుంచి నిరాయుధనం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీకి వెపన్ లేదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అనటానికి అవకాశమే లేకుండా చేసింది. నాలుగవది, కేసీఆర్ను అరెస్ట్ చేస్తారా చేయరా, కేసీఆర్ ఒకవేళ రేవంత్ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఇది కక్ష సాధింపు అని కేసీఆర్కు సానుభూతి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి మూట కట్టుకున్నది అదే. ఆ అవకాశం ఇప్పుడు లేదు, ఎందుకంటే రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ పైన ఏ చర్య తీసుకోదు. అందువల్ల తీసుకున్నా తీసుకోకపోయినా ఆ తప్ప ఉప్ప సిబిఐకే తప్ప బీజేపీకే తప్ప కాంగ్రెస్ లేదు. అందువల్ల ఆ రకంగా కాంగ్రెస్ తాను కక్ష సాధింపు చేస్తోంది అనేటువంటి అపవాదు నుంచి బయటపడుతుంది. సో అందువల్ల ఏ రకంగా చూసినా కాంగ్రెస్ మీరు అన్నట్లు ఖచ్చితంగా ఇది వ్యూహాత్మకమైన అడుగే.
దాంట్లో ఏమీ డౌట్ లేదు. సార్ నాగేశ్వర్ గారు, రేవంత్ రెడ్డికి ఒక అవకాశం ఉండే ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు, లేదా ప్రత్యేక సిటీ ఏర్పాటు చేయొచ్చు. ఇవన్నీ చేయకుండా కూడా సిబిఐకి అప్పగించారంటే కేసీఆర్ ఒక టవరింగ్ పర్సనాలిటీ, రెండవ దశ తెలంగాణ ఉద్యమంతో తెలంగాణను సాకారం చేసిన వ్యక్తి, కాళేశ్వరం సంబంధించిన అవినీతి మచ్చ పడినప్పటికీ ఆయనలో ఇంకా ప్రజల్లో తెలంగాణ సమాజంలో ఒక ఇమేజ్ ఉంది. ఆయనను అరెస్ట్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి నష్టం జరుగుతుంది. అందుకే సిబిఐ కోర్టులో సిబిఐ బంతి కేంద్రం పరిధిలోకి విసిరేసి మీరన్నట్లుగా బీజేపీ భుజాన తుపాకీ పెట్టి బీఆర్ఎస్ని కాల్చినట్లుగా భావించవచ్చా? అంటే ఒక రకంగా భయపడ్డారా? కేసీఆర్ని అరెస్ట్ కనుక జరిగితే అది కాంగ్రెస్ పార్టీకి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి మచ్చపడుతుంది, ఆయన ఇమేజ్ దెబ్బతింటుందని అనుకోవచ్చా? ఇప్పుడు బీజేపీ భుజాలపైన తుపాకీ పెట్టి కాల్చడమా అనేది ఇప్పుడు సిబిఐ కాలుస్తుందా లేదా అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. సో అది నార్మల్ తుపాకా, పవర్ఫుల్ తుపాకా అనేది సిబిఐ విచారణ తీరు బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఇక మీరన్నట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భయపడిందా అంటే రాజకీయాల్లో భయము ఉండదు, రాజకీయాలు ఉండేది వ్యూహం ఉంటుంది. సో భయపడడము భయపడకపోవడం అనేది కాదు, ఇదేమి కరేజ్లో ధైర్యం చూపడంలో టెస్ట్ కాదు. పొలిటికల్ స్ట్రాటజీస్ ఒకరి మించి ఒకరు వేసుకుంటూ ఉంటారు. సో అందువల్ల సాధారణంగా కేసీఆర్ ఉన్న పొలిటికల్ స్టేచర్ మీరు అన్నట్లు ఆయన కేసీఆర్ పైన కొన్ని విషయాల్లో ప్రజలకు అసంతృప్తి పెరిగిన మాట నిజం. ఆ అసంతృప్తి ఎలక్షన్స్ లో రిఫ్లెక్ట్ అయిన మాట నిజం. అది కేసీఆర్ స్వయంకృతాపరాధం ఒక రకంగా, అది మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం కూడా. కానీ కేసీఆర్ ఓడిపోయాడే తప్ప కేసీఆర్ పతనమైపోయాడు, కేసీఆర్ పొలిటికల్ స్టేచరే లేదని ఎవరనుకున్నా పొరపాటే. అందువల్ల మీరు అన్నట్టు ఖచ్చితంగా కేసీఆర్ కు తెలంగాణ సమాజంలో ఉన్న స్టేచరు ఉంది. సో రేపు అరెస్ట్ అయితే అది డెఫినెట్ గా కాంగ్రెస్ కు ఛాలెంజ్ గా మారినా ఆశ్చర్యపడాల్సింది లేదు. అయితే అన్ని సందర్భాల్లో అది అవుతుందా చెప్పలేం. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసేది బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఆ అంశం ఆధారంగా ఎన్నికలకు పోయింది. కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉపయోగపడలే, బీజేపీ అరెస్ట్ చేసినా కూడా నష్టపోలే. ఇందుకు భిన్నంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం వల్ల డెఫినెట్ గా జగన్ నష్టపోయాడు. మరి ఈ తేడా ఎందుకుంటుంది అంటే అరెస్ట్ చేసిన సమయంలో, రాజకీయ ప్రత్యర్థిని అరెస్ట్ చేసిన సమయంలో అప్పుడున్న ప్రభుత్వం పైన ప్రజల ఒపీనియన్ ఎలా ఉంది అని. జగన్మోహన్ రెడ్డి పైన ప్రజా వ్యతిరేకత పెరిగిన సమయంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం జగన్ కు నష్టమైంది. కానీ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత పెరిగిన సమయంలో బీజేపీ అరెస్ట్ చేసింది. మీకు దానివల్ల బీజేపీకి లాభం జరిగింది. అందువల్ల ఎవరి పట్ల ప్రజా వ్యతిరేకత ఉంది, ఎవరిని అరెస్ట్ చేస్తారన్నది పాయింట్. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తన పైన ప్రజా వ్యతిరేకత ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ చేసి నష్టపోయాడు. బీజేపీ తన ప్రత్యర్థి పైన ప్రజా వ్యతిరేకత ఉన్న సమయంలో అరెస్ట్ చేసి లాభపడింది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల ఇప్పటికే అసంతృప్తి మొదలైంది. అది ఇంకా వ్యతిరేకతగా రూపుదిద్దుకుంటుందా లేదా చూడాలి. అందువల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకత పెరిగిన సమయంలో కనుక కేసీఆర్ అరెస్ట్ చేస్తే గ్యారంటీగా అది రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల ఇది సానుభూతి వస్తుందా లేదా అనేది అనేక ఫ్యాక్టర్స్ పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఆ పాసిబిలిటీ మాత్రం కొట్టిపారేయలేం. అంటే కేసీఆర్ అరెస్ట్ చేస్తే సానుభూతి వచ్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం. అది అవకాశమే కాదు, ఆ కేసు ఎంత మేరకు నిలబడుతుంది అని. ఇప్పుడు కేసీఆర్ తప్పులున్నాయని పీసీ ఘోష్ కమిషన్ క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేసింది. కానీ అది క్రిమినల్ కల్పబిలిటీగా ఎస్టాబ్లిష్ చేస్తానికి కోర్టులో ఉపయోగపడుతుందా లేదా? ఒక నిర్ణయం తప్పు వేరు, ఒక నిర్ణయం నేరం వేరు. ఈ రెండింటి మధ్య తేడా ఉంది. రాంగ్ డిసిషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ క్రిమినల్ డిసిషన్. అందువల్ల రాంగ్ డిసిషన్ కు శిక్షలు ఉండవు, క్రిమినల్ డిసిషన్ కు మాత్రమే శిక్షలు ఉంటాయి. సో రాజకీయంగా గవర్నెన్స్ లో, పాలిటిక్స్ లో తప్పులు చేయొచ్చు, కానీ ఆ తప్పులు క్రిమినల్ ఇంటెంట్ తో చేశారనేది ఎస్టాబ్లిష్ చేయకపోతే శిక్షలు పడవు. సో అందువల్ల రైట్ ఆ రాంగా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటాయి, అనేక నిర్ణయాలు తీసుకుంటుంటారు. కొన్ని రైట్ అవుతాయి, కొన్ని రాంగ్ అవుతాయి. ప్రతిదానికి నేరస్తులుగా కోర్టు ముందు నిలబడు. అందువల్ల ప్రజల ముందు నేరస్తులుగా నిలవడం వేరు, కోర్టులో నేరస్తులుగా నిలవడం వేరు. ఒక నిర్ణయం తప్పని ప్రజలు భావిస్తే వ్యతిరేకంగా తీర్పు చెప్తారు. కానీ ప్రజలు వ్యతిరేకంగా తీర్పు చెప్పిన ప్రతి ఒక్కటి కోర్టులో శిక్షార్హం కాదు. సో అందువల్ల కేసీఆర్ తప్పులున్నా అది క్రిమినల్ కల్పబిలిటీగా ఎస్టాబ్లిష్ కానప్పుడు కేసు నిలబడదు. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ అనుమానం కూడా ఉండొచ్చు, ఈ కేసు ఇంత మేరకు నిలబడుతుంది,
ఎందుకంటే మన లీగల్ సిస్టమ్ వేరు, హైకోర్టు, సుప్రీంకోర్టు అప్పీల్స్లు ఇదేం తేలేదు కాదు ఒక్క రోజులో. జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఎప్పుడు ఏం తేలినాయి, 11 ఏళ్ళుగా ఎవరి పైన ఏ కేసు తేలింది కనుక. సో అందువల్ల ఈ కేసు తేలదు. పైగా ఇప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేయకపోతే బీజేపీ వాళ్ళు ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు. బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని దానికి. సో ఇప్పుడు ఒకవేళ అటు అరెస్ట్ చేస్తే ప్రజలలో ఎలా రియాక్షన్ వస్తుందో ఈ గందరగోళం లేకుండా ప్రశాంతంగా చేతులు దులుపుకొని ఢిల్లీకి పంపించేశారు. సో ఇప్పుడు బీసీ కోటా బిల్లు అలాగే రేవంత్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా బిల్లు చేసి గవర్నర్కు పంపించారు. ఆమోదిస్తే కాంగ్రెస్ లాభం, ఆమోదించకపోతే బీజేపీకి నష్టం. సో గవర్నర్ ఆమోదించక ప్రెసిడెంట్కి పంపినా లేదా ప్రెసిడెంట్ రేపు ఆమోదించకపోయినా ఏదైనా బీజేపీకే నష్టం తప్ప కాంగ్రెస్ నష్టం లేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీ చూడండి మేము ఆల్రెడీ బిల్లును కూడా చేసి పంపాము అని జనంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల బీసీ బిల్లు విషయంలో కానీ మీకు కాళేశ్వరం కమిషన్ విషయంలో కానీ రేవంత్ రెడ్డి తన పైన భారాన్ని తీసేసి దాన్ని కేంద్రం కోర్టులో బీజేపీ కోర్టులో వేశారు. ఇప్పుడు బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుంది చూడాలి. అందులో ఈటల రాజేందర్ పై కూడా తీవ్రమైన ఆరోపణలు పీసీ ఘోష్ కమిషన్ చేసింది. మరి ఆయన బీజేపీ నాయకుడు. ఇప్పుడు బీజేపీ ఏం చేయాలి? తమ నాయకుడైన ఈటల రాజేందర్ పైనే ఆరోపణలు ఉన్నాయి. బీజేపీ వైఖరికి భిన్నంగా రాజేందర్ వైఖరి ఉంది. సో ఇప్పుడు కేసీఆర్ ను అటాక్ చేసి రాజేందర్ ను తప్పిస్తుందా? అది సాధ్యమా? మరి కేసీఆర్ ను అటాక్ చేస్తే సిబిఐ రాజేందర్ కూడా అటాక్ చేయాల్సి వస్తుంది కదా. ఇప్పుడు అది కూడా రేపు కాంగ్రెస్ పార్టీకి ఆయుధం అయితే చూడండి. మీ నాయకుడు కూడా ఇందులో ఉన్నాడు కనుక మీరు మీ నాయకుడిని కాపాడుకోవడానికి కేసీఆర్ ను కూడా కాపాడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ అటాక్ చేస్తానికి ఉపయోగపడుతుంది. ఈలోగా బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ ప్రత్యర్థులు ఇప్పుడు రాజేందర్ కు మనం ఏదైనా పదవి ఇస్తే మనకే ప్రమాదం అని వాళ్ళు ప్రత్యర్థులు రాజేందర్ పైన పడటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఒకే దెబ్బకు రేవంత్ రెడ్డి చాలా పిట్టలు కాల్చేశాడు.